బాధపడుతున్నావా? అదేం లేదు రాహుల్ బాబు. లేదబి, నువ్వు బాధపడుతున్నావనే మాట నీ పెదవులు చెప్పకపోయినా నీ ఒంటరితనం నాకు చెప్తుంది. నువ్వు కష్టపడి సంపాదించిన 10 లక్షలు పోయాయి. ఒక పక్క నన్ను విడిపించడం కుదరలేదు. పైగా అన్నయ్య చేసిన ప్రమాదం మూలంగా ఆ డబ్బులు ఇంకెవరికో సొంతమయ్యాయి. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నువ్వే కాదు, నీ ప్లేస్లో ఉన్న ఏ మనిషి అయినా సరే కుమిలిపోతారు. మీరు చెప్పింది కొంతవరకు నిజమే రాహుల్ బాబు. ఆ కనిష్క చెర నుండి మిమ్మల్ని విడిపించాలి అనుకున్నాను. ఇక శాశ్వతంగా ఆ కనిష్కకి మీకు ఎలాంటి సంబంధం లేకుండా మీ మధ్య ఉన్న అగ్రిమెంట్ని చింపి పారేయాలి అనుకున్నాను. కానీ ఆ అవకాశమే నాకు దొరకలేదు. అందుకే నాకు కాస్త బాధగా ఉంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలనబి. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు మనకు కలిసి రాలేదు. కాలం మనకి ఏమాత్రం తోడు రావడం లేదు. అదంతా పక్కన పెడితే రాజీవ్ బావ గారు రోజు రోజుకి కనిష్కకి లొంగిపోతున్నారు. ఆ కనిష్క ఏం చెప్తే అది చేస్తున్నారు. కనిష్క ముందు ఒక బానిసలాగా తయారవుతున్నారు. ఇలాగే కొనసాగితే బావగారు ఏమైపోతారోనని కాస్త భయంగా ఉందండి. నువ్వు చెప్పింది నిజమే అభి. అన్నయ్యని ఎందుకో కనిష్క తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితుల నుంచి, మన చుట్టూ అల్లుకుంటున్న ఈ ముళ్ళ కంచె నుంచి మనం ఎప్పుడు బయటపడతామో ఏమో. పాపం అభి, కుటుంబం గురించి ఆలోచిస్తూ అలసిపోతుంది. ఆ అలసట నుంచి తనని కాస్తైనా బయటికి తీసుకురావాలి, కాస్తైనా తనని ఓదార్చాలి. అభి, ఈరోజు నీకో మాట చెప్పాలనిపిస్తోంది. ఏంటండి అది? ఐ లవ్ యూ అభి. రాహుల్ బాబు, ఇప్పుడు మీరు ఏమన్నారు? నువ్వు వినదే నేను అన్నాను. నేను విన్నది మీరు అన్నదో కాదో అని నాకు కొంచెం సందేహంగా ఉంది. మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? ఐ లైక్ యూ అన్నాను. లేదు లేదు, మీరు వేరే ఏదో చెప్పి మాట మారుస్తున్నారు. లేదబి, నిజంగానే ఐ లైక్ యూ అన్నాను. లేదు, మీరు నాతో ఐ లవ్ యూ అన్నారు కదా. అలా ఎందుకు అంటాను? అదేమీ లేదు. అన్నయ్య కోసం, మన కుటుంబం కోసం ఇంత చేస్తున్నావు కదా, అందుకే మనసుకి కాస్త నచ్చినట్టు అనిపించావు. అందుకే ఐ లైక్ యూ అన్నాను, అంతే. అంతకన్నా ఇంకా ఏమీ లేదు. రాహుల్, వస్తున్నానమ్మా. రాహుల్ బాబు, మీరేమన్నారో నాకు తెలుసులేండి, నాకు వినిపించిందిలేండి. రాహుల్, రాజీవ్, ఐరేంద్రి, లలిత అందరూ భోజనానికి రండి. రాహుల్ బాబు, ఏంటవి? నేనొక చిన్న కోరిక కోరచ్చా? ఏంటో చెప్పు. ఈరోజు సరదాగా మీతో కలిసి బయటికి వెళ్ళాలనిపిస్తోంది. ఈ సమయంలోనా? అవును రాహుల్ బాబు, కాదనకండి. సరదాగా మీతో అలా తిరిగి బయటే మీతో కలిసి ఏదైనా తినాలనిపిస్తోంది. ఆల్రెడీ అమ్మ భోజనానికి ఏర్పాట్లు చేస్తోంది అభి. అయితే కుదరదా? నన్ను బయటికి తీసుకువెళ్ళరా? సరే సరే, నేనేదో ఒకలా మేనేజ్ చేస్తానులే, నువ్వు వెయిట్ చేయి.